విధంగా ప్రవర్తిస్తారంటే అది అది చెల్లదు కదండి. అవును. ఇవాళ మనకి సుప్రీం కోర్టులో కూడా మీరు చూస్తున్నారు, పోస్ట్ కార్డులు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసి చూస్తున్నారు. అవును. ఆ రకమైన తరంలో మనందరం జీవిస్తున్నాం. మనం ఇవాళ కూడా మనకున్న గవర్నర్ గారు కానీ ఇంకొకరు గారు కానీ నాకంతా నివేదికలు రావాలి, నాకు ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత నేను స్పందిస్తానంటే ఆ టైంకి అన్ని అయిపోతాయండి, పుణ్యకాలం పూర్తయిపోతుంది. మరోవరు వారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, వారికి పూర్తి అవగాహన ఉంటుంది వీటి మీద. ఉండాలి. ఆయన దగ్గర నుంచి మనం ఆశించేది అదొక్కటే. అవును. ఎందుకంటే ఏం ఆశించట్లేదు, పారదర్శకమైన ప్రభుత్వాన్ని అందించే సామర్థ్యం ఉన్నదా లేదా, రాజ్యాంగ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయా లేదా అన్నది ఆయనకి ఉన్న గుండె చప్పుడు అంటే అదేనండి. అది చూడాలి ఆయన. మనం వేడుకునేది ఏమిటంటే, అయ్యా గవర్నర్ గారు దయచేసి ఇలాంటి జరగకుండా మీరు చూడాలి, నివారించాలి, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ నివేదికలు పంపించాలి. ఎందుకంటే ఈ అపహాస్యం వల్ల ఒక వ్యక్తికి లాభమో ఇంకొక వ్యక్తికి నష్టమో కాదు మనం చూడవలసింది, వ్యవస్థ పతనం అయిపోతుందండి. ఆ వ్యవస్థ పతనం అయిన తర్వాత దాన్ని మళ్ళా తీసి దాన్ని నిలిపించాలంటే చాలా శ్రమ పడుతాం మనందరం కూడా. నాకు తెలుసు కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ యొక్క పరిపాలన బాగాలేకపోతే తర్వాత వచ్చే జిల్లా కలెక్టర్ ఎంత ప్రయాసపడాల్సి వస్తుందో నేను చూశానండి. ఒక కార్యాలయంలో వచ్చిన ఒక అధికారి వ్యవహార శైలి బాగాలేకపోతే అతని తర్వాత వచ్చిన అతను ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసండి. ఎవరు నమ్మరండి. ఒక ఐటీడీఏ ప్రాంతంలో నాకు ప్రత్యక్ష అనుభవం. నేను చేరినప్పుడు నాకు కుర్చీ కూడా చూపించడానికి నిరాకరించారండి. పెదతోలు మండ అనే గ్రామం పార్వతీపురం మండలంలో పార్వతీపురం ఐటీడీఏలో ఎందుకు ఈ పీఓకి చూపించాలి మన మర్యాద అన్నారండి. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. దాని తర్వాత ప్రభుత్వం ఆ యంత్రాంగం పనిచేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని మనం పదే అనుభవం ఉన్న వాళ్ళందరం కూడా హెచ్చరిస్తున్నాం. అంతేగాని నాకు అక్కడ ఉన్న అధికారులు కానీ అనధికారుల మీద కానీ వ్యక్తిత్వంగా నాకు వాళ్ళతో ద్వేషభావం లేదు. వ్యక్తులుగా కాదు కదా సార్, మనం కూడా వ్యవస్థగానే చూస్తున్నాం. అది ఆ వ్యవస్థ ఒకసారి మన చేతుల్లోంచి కింద జారిపోతే, కృష్ణా నదిలో అది ప్రవహించిపోతే, ప్రకాశం బ్యారేజ్ నుంచి కొట్టుకుని కిందకు పోతే తర్వాత మనం ఏం చేయలేమండి. అవును, అరాచకత్వం వచ్చేస్తుంది. ఇలాంటి జీవోలు ఇచ్చి అది అందరికీ తెలిసింది, బహిరంగంగా చర్చ జరుగుతోంది. అక్కడ ఎవరు లేరు, నివాసం ఎవరు లేరు, వాళ్ళ దగ్గర నుంచి మీరు డిడక్ట్ చేయడానికి లేదు. పైపెచ్చి వాళ్ళకి ఆల్రెడీ మీరు హెచ్ఆర్ఏ రిలీజ్ చేసేశారు. ఆ హెచ్ఆర్ఏతో వాడు ఎవడో ప్రైవేట్ ఇల్లు ఎక్కడో విజయవాడలో తీసుకున్నాడు, ఇక్కడ ఆక్యుపై చేసినట్టుగా లెక్కలు చూపించి ఏమిటిదంతా ప్రభుత్వం ఈ రకంగా దొంగ లెక్కలు చూపించడం చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను.